మీరు చూస్తున్నారు మీలేవ్ యూట్యూబ్ ఛానల్. బాగా ఈ న్యూస్లో నాట్లోనే ట్రెండ్ అవుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అందరికి ఒక చిన్న అపోహ ఉంది. ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఉంచుకుంటారు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు తీసేసుకుంటారు అనేది రాంగ్. ఎప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకోరండి. ఒరిజినల్ ఉన్న కాపీ తీసుకుంటారు డిజిటల్గా. ఎందుకు ఉన్న ప్రజెంట్ ఈ యాక్ట్ కింద పైన ఉన్నటువంటి వాళ్ళు ఏంటి, చాలామంది సెంట్రల్ నుంచి ఏంటంటే పెద్దవాళ్ళందరూ బాగా డిస్కస్ చేసిన విషయం ఏంటంటే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతున్నా సరే రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ కూడా రెంటెడ్ బేస్లే ఉన్నాయి. చాలా వరకు సొంత భవనాలు లేవు, ఫుల్ సెక్యూరిటీగా లేవు. అలాంటి విషయంలో ఇప్పుడు మనం వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుని జాగ్రత్త పెట్టుకున్నా, ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా, ఏ ప్రాబ్లం అయినా సరే గవర్నమెంట్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సేమ్ డాక్యుమెంట్ మళ్ళీ సేమ్ వెనక్కి వెళ్ళి కాపీ చేయడం అనేది కుదరదు సాఫ్ట్వేర్లో. సో అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇన్ కేసు ఇప్పుడు గవర్నమెంట్ రన్ అవుతుంది వైసీపీ, ఆ గవర్నమెంట్లో ప్రతిపాదన వచ్చింది. రేపు టీడీపీ గవర్నమెంట్ రన్ చేసినా, ఏ గవర్నమెంట్ రన్ చేసినా సరే ఈ టైటిలింగ్లో ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది సబ్ రిజిస్టర్ ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద పైలట్ యాక్ట్ కింద కొన్ని ప్రాజెక్టులు నడుపుతున్నారు ఎలా ఉంటుందని, కానీ ఎక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎక్కడ తీసుకోవట్లేదు. స్కాన్ కాపీ చేసుకుని ఒరిజినల్ ఒక చెప్పేస్తున్నారు. ఇవైతే వీళ్ళు టైటిల్ ఎవరైతే అంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒక టైటిల్ డీడ్ తీసుకున్న వారికి మినిమం హక్కు ఉంటుంది, ఆ టైటిల్ తీసుకునే హక్కు. అంతే తప్ప టైటిల్ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుంటున్నారు అనేది అపోహపడవద్దు. దీంట్లో బాగా పెద్ద చేసింది ఏంటంటే, ఈ ల్యాండ్ విషయం అనేది కొన్ని తరాల నుంచి కొంతమంది కోర్టుల ద్వారా వెళ్ళి దీనికి పైనుంచి అది ఒక ఆస్తిని కొంతకాలం ఎవరో అనుభవించకుండా దాన్ని యూటిలైజ్ చేయకుండా ఆ కేసుతో ఒక తరానికి 2 తరాలకు అలా పాడైపోయి అభివృద్ధి వాళ్ళందరూ కూడా మంచి ల్యాండ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంటికెళ్ళి పొజిషన్ లేకుండా కోర్టుకు వెళ్ళి కొన్ని తరాలుగా ఇది అయిపోతున్నాయి. దానివల్ల సిటీ అవుట్స్కట్స్ పెరిగిపోతున్నాయి. అదే ఇప్పుడు పెద్ద మాల్స్ వచ్చినా సరే సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోతుంది తప్ప సిటీలో ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు? ప్రైస్ కాస్ట్ ఎక్కువ, ల్యాండ్ కాస్ట్ ఎక్కువ, వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఉన్న మంచి ల్యాండ్స్ కూడా చాలా వరకు కోర్టులో ఉండిపోయి ఎటు యూటిలైజ్ కాకుండా ఉండిపోతుంది అని గవర్నమెంట్ ఏం చేస్తుంది. ఇది టైటిల్ ల్యాండ్ కింద ఇప్పుడు ఆర్డీఓ రేంజ్, కలెక్టర్ గారి రేంజ్లోనే ఈ సమస్యలు తీర్చేసేసి వీళ్ళకి ఆ ఆస్తిని ఎవరైతే చిన్న యూగోలు పోయి 90% యూగోకు పోయి నాకు ఇవ్వలేదే ఆడు అనిపించాడు నేను లేకుండా అనే చిన్న యూగోస్ పోయి, చిన్న యూగో కాదులేండి, ఆ యొక్క అంటే వాళ్ళకు ఉన్న ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళకి పెద్దగా ఉంటుంది, మనకి చిన్నగా ఉండొచ్చు కానీ ఎదుటి బాధ పెద్దగా ఉంటుంది, నేను దాన్ని ఒప్పుకుంటాను. సో అలాంటి ఈ ప్రాబ్లమ్స్ ఉండి కొన్ని తరాలు అసలు ఎటు చేయకుండా ల్యాండ్స్ని సెటిలైజ్ చేసి ఎవరికొకరికి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారు, తల్లిదండ్రులు కొట్టుకున్నారు, పిల్లల్ని పిలిచి మీరు తల్లిదండ్రులు బాగుపడలేదు, మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు, మీరన్నా ఈసారి దాన్ని సరి చేసుకుని మీరన్నా అనుభవించండి, దాన్ని విడగొడదాం సామరస్యంగా అని చెప్పి ఒక పెద్ద ఐపీఎస్ ఆర్డీఓ రేంజ్ అధికారి, ఎంఆర్ఓ రేంజ్ అధికారి వీళ్ళతో సెటిల్ చేసి దాన్ని క్లోజ్ చేద్దామని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అది వాస్తవానికి మంచి నిర్ణయమే. ఉదాహరణ చెప్పండి, మీరు కోర్టులో ఒక ఫైల్ వేసుకుంటే వాయిదానే ఒక మాట వస్తుంది తప్ప దాన్ని ఎటువంటి సెటిల్ చేయడం అని చెప్పేసి లాయరు చేయరు, వాళ్ళు జడ్జి చేయరు. అది వాయిదా అంటారు. కొన్ని తరాలు అలా గడిచిపోతున్నాయి అని చెప్పేసి దీన్ని మార్చాలని చెప్పేసి సెంట్రల్ నుంచి అందరూ నిర్ణయించుకున్నారు. ఈ ప్రాబ్లం ఉంది ఇలాగ అని చెప్పేసి అలా అని చెప్పి లాయర్లు ఏదో ఇబ్బంది పడుతున్నారు, నేను వాళ్ళని టార్గెట్ చేయట్లేదు. వాళ్ళకున్న సమస్య వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు న్యాయం చేసిన ఫైల్స్ ఉన్నాయి, సెటిల్ చేసి కూర్చుని లాయర్లు కూడా ఎందుకు ఇద్దరు వేస్ట్ అయిపోతుందని చెప్పి లాయర్లు కూడా సెటిల్ చేసి ఈ సమస్యని బయటపడేయండి, మీకు ఎందుకు ఎవరు తినకుండా అని చెప్పేసి జడ్జి గారితో మాట్లాడి ఇద్దరు కాంప్రమైజ్ చేసిన ఫైల్స్ లాయర్స్ చేశారు. వాళ్ళు చేయలేదని అనట్లేదు. మేబీ ఫస్ట్ నుంచి ఇప్పుడు కోపంతో ఉన్నవాడిని 1 సంవత్సరం పాటు మెత్తగా పెట్టడానికి వాయిదాలు ఇచ్చారు. అది అందరూ గోప్యంగా తెలుస్తున్న సీక్రెట్. కానీ ఇంకా స్పీడ్గా సమస్యను తీర్చి టైటిల్ భూమిని యూటిలైజ్ చేయాలి, అందరికి ఉపయోగపడాలి, ఒక తరం కాదు ఇంకో తరం